అందరికీ నమస్తే అండి. మరొక క్లాసు అంటే హైకోర్ట్‌లో ముఖ్యమైన పిటిషన్స్ వేస్తుంటారు. మొన్న లాస్ట్ క్లాస్‌లో సివిల్ సైడ్ చెప్పుకున్నాము. ఇప్పుడు క్రిమినల్ సైడ్ ఏ పిటిషన్స్ వేస్తారు? ఎప్పుడు వేస్తారు? ఎందుకు చేస్తారు? ఉపయోగాలు, ఎటువంటి సందర్భాల్లో హైకోర్ట్‌లో వేసే పిటిషన్స్ లిస్ట్ వన్ బై వన్ నేమ్స్ చెప్పుకొని తర్వాత ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పుకుందాం. లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. అంటే హైకోర్ట్‌లో ముఖ్యంగా క్రిమినల్‌కి సంబంధించినటువంటి కేసులు అంటే క్రిమినల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, క్రిమినల్ అప్పీల్, క్రిమినల్ రివిజన్ కేస్, హేబియస్ కార్పస్ పిటిషన్స్, క్రిమినల్ కంటెంప్ట్ కేసెస్, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పిటిషన్, కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ పిటిషన్, తర్వాత ట్రాన్స్‌ఫర్ క్రిమినల్ పిటిషన్, క్వాష్ పిటిషన్, లీవ్ టు అప్పీల్ పిటిషన్ ఇట్లా రకరకాలుగా వేస్తుంటారు. ముఖ్యమైనయి జస్ట్ కీ లైన్స్ చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇంపార్టెంట్ కంటెంట్స్ చేస్తున్నాను. సో, క్రిమినల్ పిటిషన్ అంటే క్రిమినల్ కేసుల్లో ఎఫ్ఐఆర్ లేదా క్రిమినల్ ప్రొసీడింగ్స్ తప్పుగా గాని, దురుద్దేశంతో గాని, ఫాల్స్ ఎలిగేషన్ చేసినప్పుడు హైకోర్ట్‌లో రద్దు చేయమని వేసే పిటిషను క్రిమినల్ పిటిషన్. తర్వాత ఒక్కొక్కసారి ముందస్తుగా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్స్ కూడా కొంతమంది వేస్తుంటారు. అంటే తనని అరెస్ట్ చేస్తారని భయం ఉన్నప్పుడు అక్రమంగా. యాంటిసిపేటరీ బెయిల్ అంటే తప్పుడు కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావించినప్పుడు ముందుగానే బెయిల్ కోసం హైకోర్ట్‌ని ఆశ్రయించే పిటిషన్ అన్నమాట. ముఖ్యమైనది రెగ్యులర్ బెయిల్ పిటిషన్. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జైల్‌లో ఉన్న వ్యక్తిని బెయిల్‌పై విడుదల చేయమని హైకోర్ట్‌లో పిటిషన్ ఏస్తుంటారు అడ్వకేట్స్. దాన్ని బెయిల్ పిటిషన్ అంటారు. క్రిమినల్ అప్పీల్స్ కూడా చేస్తుంటారు. అంటే క్రిమినల్ కోర్టు లేదా సెషన్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై లేదా శిక్షపై హైకోర్ట్‌లో సవాల్ చేస్తూ, ఇది సరిగా లేదు, అన్యాయంగా నాకు తీర్పు ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్ అని అప్పీల్ చేసుకోవటాన్ని క్రిమినల్ అప్పీల్ అంటారు. క్రిమినల్ రివిజన్ కేస్ సీఆర్ఆర్‌సీ అంటే ఈ సీఆర్ఆర్‌సీలో ఏముంటుందంటే లోయర్ క్రిమినల్ కోర్టులు ప్రొసీజర్‌లో చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ లేదా అక్రమంగా ఇచ్చినటువంటి ఆర్డర్‌లను సరిచేయమని ఏది ఒకవేళ ఇస్తే హైకోర్ట్‌లో కోరేటటువంటి ఇది పిటిషన్ అన్నమాట. ఇక అందరూ ఎక్కువగా వినపడే పేరు హేబియస్ కార్పస్ పిటిషన్. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినప్పుడు, ఆ వ్యక్తిని కోర్టు ముందుకు తీసుకురావాలి, అతన్ని మాకు అప్పజెప్పాలి, అతన్ని మాకు చూపించాలి, అతన్ని మేము చూడాలని వారి బంధువులు గాని, వారిట్లో వేసే పిటిషన్‌ని హేబియస్ కార్పస్ పిటిషన్ అంటారు. క్రిమినల్ కంటెంప్ట్ కేస్. ఒక్కొక్కసారి క్రిమినల్ కంటెంప్ట్ కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కోర్టు వారిచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే వారి మీద వేసే కంటెంప్ట్ కేసు. ఇది గూడా సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పిటిషన్. ఇదేంటంటే శిక్ష విధించిన తర్వాత అప్పీల్ నడుస్తున్న సమయంలో ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపివేయమని హైకోర్ట్‌లో వేసే పిటిషన్. ఇది గూడా క్రిమినల్ సైడ్ పిటిషనే. మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా క్రిమినల్ పిటిషన్స్. ఎందుకంటే క్రిమినల్‌కి సంబంధించి హైకోర్ట్‌లో వేసేవన్నీ గూడా క్రిమినల్ పిటిషన్స్. కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్ పిటిషన్ అంటే 2 పక్షాలు ఇద్దరుంటారుగా అటు ఇటు. 2 పక్షాలు రాజీ పడినప్పుడు క్రిమినల్ కేసును ముగించమని హైకోర్ట్‌లో కోరే పిటిషన్ అన్నమాట. అంటే మేము కాంప్రమైజ్ అయ్యామండి. అనుకోకుండా ఏదో ఆవేశంలోనే ఆయన్ని కొట్టాను. ఆయన కేస్ పెట్టాడు. క్రిమినల్ అయిందని చెప్పి ఇద్దరు రాజీ పడి సర్దుకొని చేసే పిటిషన్. ట్రాన్స్‌ఫర్ క్రిమినల్ పిటిషన్ అంటే ట్రాన్స్‌ఫర్ క్రిమినల్ పిటిషన్. క్రిమినల్ కేసును ఒక కోర్ట్ నుంచి మరొక కోర్టుకు మార్చమని హైకోర్ట్‌ను కోరి వేసే పిటిషన్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ క్రిమినల్ పిటిషన్. ఇక మరొక ముఖ్యమైనది అందరూ వింటుంటారు. కేస్ కొట్టేశారు, కొట్టేయమని అడుగుతున్నారు. క్వాష్ పిటిషన్ అంటే తప్పుడు ఎఫ్ఐఆర్, చార్జ్ షీటు లేదా కేసు మొత్తం రద్దు చేయండి. మా మీద అనవసరంగా పెట్టారు. మేమేం చేయలేదని చెప్పినప్పుడు హైకోర్ట్‌లో వేసే క్రిమినల్ పిటిషన్ క్వాష్ పిటిషన్. తర్వాత ప్రభుత్వం గాని, కంప్లెయినెంట్ అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ హైకోర్ట్‌లో వేసే పిటిషను లీవ్ టు అప్పీల్ అంటే క్రిమినల్ సైడ్ ఇది గూడా. అయితే వీడియోలో క్లారిటీగా చెప్తే వీడియో లెంత్ అవుతుంది. బాగా డీటెయిల్డ్‌గా చెప్తే. అందుకని క్రిమినల్ పిటిషన్ అంటే ఏంటి? అవి ఎందుకేస్తున్నారు? అరెస్ట్ గాని, ఎఫ్ఐఆర్ గాని, జైలు శిక్ష, క్రిమినల్ సమస్యల నుంచి న్యాయం పొందడానికి కోర్ట్‌లో అనేక రకాల క్రిమినల్ పిటిషన్స్ వేస్తుంటారు. ముఖ్యమైనయి నేను మీకు తెలియజేయడం జరిగింది. ఈ క్రిమినల్ పిటిషన్స్ ఏంటంటే జూనియర్స్‌కి, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి, హైకోర్ట్‌లో మొట్టమొదటిసారిగా వెళ్ళడం, హైకోర్ట్‌లో ఎలా చేయాలి అని హైకోర్ట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వారికి కూడా పనికొచ్చే విధంగా వీడియో డిజైన్ జరిగింది. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలో క్రిమినల్ పిటిషను, సివిల్ పిటిషన్సు, కోర్ట్‌లో డ్రాఫ్టింగ్ ఎలా చేస్తారో డ్రాఫ్టింగ్ టిప్స్ కూడా జూనియర్‌కి అందిస్తాను. ఒక షార్ట్ సీరీస్‌గా ఒక 4, 5 వీడియోలుగా చేస్తాను.
ఒక్కొక్క పిటిషన్ గూడా ఒక్కొక్క మినిట్‌తో చేస్తాను. ఈ వీడియో నచ్చినప్పుడు మీకు షేర్ చేయండి. లీగల్ నాలెడ్జ్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి. సీరీస్ వరుసగా వస్తున్నాయి. మీకేదైనా కావాలంటే పర్టిక్యులర్‌గా ఈ పాయింట్ కావాలంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.